హాయ్ అండి, అందరికీ నమస్కారం. శుక్రవారం రోజు ఏం చేసినా చేయకపోయినా ఈ చెట్టును తాకితే చాలు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేస్తుంది. మీ ఇల్లంతా అఖండ ఐశ్వర్యంతో నిండిపోతుంది. మీకు ఉన్న దరిద్ర బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. మీ కష్టాలు పోతాయి. మీరు ఎప్పటి నుండో అనుభవిస్తున్న సమస్యల నుండి బయటపడగలుగుతారు. కోరిన కోరికలు నెరవేరుతాయి. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. హిందువులు అన్ని జీవాల్లోనూ దేవుణ్ణి చూస్తారు. అందువలనే ఆవులు వంటివి పూజనీయ జంతువులయ్యాయి. అలాగే కొన్ని పర్వతాలు పుణ్యస్థలాలయ్యాయి. కొన్ని నదులు పుణ్యనదులయ్యాయి. వాటికి ఆ పవిత్రత ఏ విధంగా వచ్చిందో వివరించే కథలు కూడా ఉన్నాయి. అలాగే చెట్లలో కూడా దేవుణ్ణి చూస్తారు. కొన్ని చెట్లను దేవతా వృక్షాలు అన్నారు. నిజానికి చెట్లు భూమి మీద సౌరశక్తిని గ్రహించుకుని అవి మనకు కాయలు, పండ్లు, పువ్వులు, ఔషధాలు ఇవ్వటంతో పాటు వంట చెరుకు వంటివి ఇచ్చి మానవాళికి ఎంతగానో తోడ్పడుతూ ఉన్నాయి. అయితే చెట్లకు కూడా మనుషుల మాదిరి ఆనందము, బాధ వంటివి ఉంటాయని మనవు పేర్కొన్నారు. ఈ విషయం ఆధునిక విజ్ఞాన శాస్త్రరీత్యా కూడా నిరూపితమైనది. భారతీయ ఋషులు సైతం కొన్ని వృక్షాలను పవిత్రమైనవిగా పేర్కొన్నారు. భారత భూమిలో అనేక రకాలైన మొక్కలు, వృక్షాలు ఉన్నాయి. వాటిల్లో చాలా రకాల శక్తులు దాగి ఉన్నాయి. మొక్కలు, వృక్షాలు అనేవి మానవజాతి కోసం ఈశ్వరుడు ఇచ్చిన వరంగా మనం చెప్పుకోవచ్చు. మొక్కలు, వృక్షాలు ఆక్సిజన్ని వదులుతాయి, శుద్ధమైన గాలిని ఇస్తాయి. మొక్కల్లో అనేక చమత్కార గుణాలు ఉన్నాయి. పూలు, ఫలాలను మనం అనేక రకాల విముక్తి కోసం కూడా వినియోగిస్తుంటాము. చాలా ఏళ్లుగా తగ్గని మొండి రోగాలను కూడా ఔషధాలు తగ్గిస్తాయి. అయితే కొన్ని మొక్కలను తాగితే చాలు దౌర్భాగ్యం, దరిద్రం పోతాయి అని శాస్త్రాలు చెబుతున్నాయి. అంతేకాదు కొన్ని రకాల మొక్కల దగ్గరకు వెళ్ళి నిలబడితే చాలు మనశ్శాంతి కలుగుతుంది. ఇంకొన్ని రకాల మొక్కల దగ్గరకు వెళ్ళి గాలిని పీల్చుకుంటే ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆయుర్వేద శాస్త్రాలు కూడా చెబుతున్నాయి. కనుక మొక్కలు చాలా విశిష్టమైనవి. ప్రతి మొక్క గొప్పదే. దేని ప్రత్యేకత దానికి ఉంటుంది. ఏ మొక్కను కూడా పనికిరాదు అని చెప్పడానికి లేదు. మనం పిచ్చి మొక్కలుగా చూసే మొక్కలలోనే ఆయుర్వేదంలో ఎన్నో రకాల మందులు చేస్తారు. ఒక్కో రకమైన మొక్కకు ఒక్కో రకమైన విశిష్టత ఉంటుంది. శ్రీ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన శుక్రవారం రోజు ఏం చేసినా చేయకపోయినా ఈ మొక్కను తాకితే చాలు కష్టాలు, బాధలు పోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహంతో తరతరాలకు తరగని సంపదలు వస్తాయని పండితులు చెబుతున్నారు. మరి ఆ మొక్క ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వీడియోలోకి వస్తే ఈ చెట్టు కనిపించినా సరే జస్ట్ ముట్టుకుంటే చాలు మీ కష్టాలు పోయి అష్టైశ్వర్యాలు వస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. మరి ఆ చెట్టు ఏమిటి అంటే మందార చెట్టు. శుక్రవారం రోజు మీకు ఏ రంగు మందార పువ్వులు చెట్టు కనిపించినా వెంటనే మందార చెట్టుకు నమస్కారం చేసుకొని మందార చెట్టును 3 సార్లు తాకండి. శుక్రవారం రోజు మందార చెట్టును ఎంత ఎక్కువ సార్లు తాకితే అంత ఎక్కువ ధనం వస్తుంది. కుదిరితే మందార చెట్టుకు కొన్ని నీళ్లు పోయండి. ఆ నీటిలో ఆవు పాలు కలిపిపోయండి. మందార చెట్టు మీద శుక్రవారం రోజు లక్ష్మీదేవి ఉంటుంది కనుక శుక్రవారం రోజు మీకు మందార చెట్టు కనిపించినా లేదా మీ ఇంటికి దగ్గరలో మందార చెట్టు ఉన్న ఆ చెట్టు దగ్గరకు వెళ్ళి ముందు చెంబుతో నీళ్లు సమర్పించండి. ఆ తర్వాత మీకు ఏమైనా కష్టాలు ఉంటే ఆ కష్టాలు తీరిపోవాలని సంకల్పం చెప్పుకోండి. లేదా తీరని కోరికలు ఉంటే ఆ కోరికలు తీరాలని సంకల్పం చెప్పుకోండి. అలా సంకల్పం చెప్పుకున్న తర్వాత మందార చెట్టును తాకండి. వీలైనన్ని సార్లు తాకండి. ఎంత ఎక్కువ తాకితే అంత మంచిది. ఆడవారైతే ఒక మందార పువ్వును తీసి జడలో పెట్టుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఇక తర్వాత కాసేపు మందార చెట్టు దగ్గర కూర్చోండి. 5 నిమిషాల తర్వాత ఇంటికి వెళ్ళిపోండి. శుక్రవారం రోజు ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మీకు ఉన్న కష్టాలు తీరిపోతాయి. దరిద్రం మొత్తం పోతుంది. మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. మందార పువ్వు పూజకు అందాన్ని మాత్రమే కాకుండా అనేక రకాల దోషాలను తొలగించుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. మందార చెట్టును ఇంటి లోపల లేదా ఆవరణలో ఉంచడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ప్రధానంగా మనకు తెలియని వాస్తు దోషం ఏదైనా ఉంటే దాన్ని మందార చెట్టు నివారిస్తుందని పండితులు అంటూ ఉన్నారు. మందార పువ్వులు ప్రకృతిని అందంగా తీర్చిదిద్ది మనసుకు ఊరటను ఇస్తాయి. ఈ పువ్వులు దేవుడి పూజకు ఉపయోగపడతాయి. అంతేకాదు అనేక సమస్యల నుండి విముక్తి పొందటంలో కూడా ప్రభావవంతంగా పనిచేస్తాయి. దేవుడి పూజలకై కాకుండా వాస్తు శాస్త్రంలో కూడా మందార చెట్టుకు ముఖ్యమైన స్థానం ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలంటే ఆర్థిక సమస్యల నుంచి బయటపడేందుకు హనుమంతుడికి, లక్ష్మీదేవికి ఎర్ర మందార పువ్వులను సమర్పించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. అలాగే మందార పూలు సానుకూల శక్తిని ఇస్తాయి.
ఇంటికి తూర్పు దిక్కున మందార చెట్టు నాటడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. సూర్యబలం కూడా పెరుగుతుంది. గ్రహ దోషాలు పోతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శుక్రవారం రోజు మందార చెట్టును ఎంత ఎక్కువ వీలైతే అంత ఎక్కువ తాకండి. లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది సంతోషంగా జీవించండి. ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి.